అండ్ ఈరోజు మనం పన్నీర్ శాండ్విచ్ చేయబోతున్నాం. చాలా ఈజీగా, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం పన్నీర్‌ని పెట్టుకోవాలండి. అలా క్యారెట్‌ని కూడా తురుమాలి. క్యాప్సికమ్‌ని కూడా తురిమి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్‌లో తురిమిన పన్నీరు, తురిమిన క్యారెట్టు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలానే క్యాప్సికమ్ కూడా తురిమి పక్కన పెట్టుకున్నవన్నీ ఏసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ స్ సాల్ట్, తగినంత కారం, కొంచెం గరం మసాలా వేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకోవాలండి. బ్రెడ్‌కి ఒక సైడు బటర్ అప్లై చేయాలి. నా దగ్గర బటర్ లేదు కాబట్టి ఘీ అనే అప్లై చేస్తున్నాను. ఇంగో చూడండి ఇక్కడ బటర్ అప్లై చేశాను. బటర్ అప్లై చేయలేని ప్లేస్‌లో మనం స్టఫింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని మరొక సైడ్ కూడా మనం బటర్ అప్లై చేసేసి ఇలా అన్నిటిని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ఒక పాన్ తీసుకొని పాన్ మీద ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా యమ్మీగా, టేస్టీగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా పిల్లలైతే చాలా నచ్చిందన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో